కరెంట్ లైన్మెన్ గారు ఆయన ఫస్ట్ వచ్చారు తీసుకోవడానికి, ఆయన ఫస్ట్ వచ్చారండి తీసుకోవడానికి. మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్మెన్ గారు కదండి, మీకెందుకు అన్నాం మేము, మీకెందుకండి మీ ఇంటి దగ్గర మీ పనులు మీరే చేసుకుంటారు కదా అని అంటే, కాదండి మేము ఆపరేషన్స్ అండి మాది, మేము వైర్లు అటువంటి ఆపరేషన్స్ అవి చేస్తాం కానీ ఇట్లా ఇంటి దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ ఐటమ్స్ పాడైపోతే మేము ఏం చేసుకోలేమండి, దానికి కూడా మేము ఆ టెక్నీషియన్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, నేను ఎంత కరెంటు లైన్మెన్ అయినా సరే అని ఆయన కూడా వెంటనే, ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏంటంటే ఫీల్డ్ వర్క్ దగ్గర పోయిందనుకోండి, మా ఇంటి దగ్గర లేడీస్ బొమ్మలు బాగా ఇబ్బంది పెడుతున్నారు, నేనేమో ఎక్కడో ఉంటాను, దానివల్ల నాకు కూడా చాలా ఇదిగా ఉంటుంది, అందుకు నాకు కన్ఫామ్గా కావాలని చెప్పి ఆయన తీసుకోవడమే కాకుండా ఆయన డిపార్ట్మెంట్లో ఒక 10 మందికి చెప్పి తీసుకున్నారండి ఆయన కూడా. దీని గురించి ఒకసారి కరెక్ట్ ప్రోగ్రామ్ అండి ఇది. చాలామంది మేము ఫీల్డ్లో వర్క్ చేస్తాం కదా మేడం గారు, చేసినప్పుడు మేము అంటే సర్వీస్ వైర్లు వరకు మేము చూడతాం, ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు మేము చేయము. ఏంటంటే చాలామంది అడుగుతారు అంటే ఎలక్ట్రీషియన్ పంపించండి ఎవరన్నా, మేమేంటి చెప్తాం వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వర్క్ ఉండి రాలేదు. ఇప్పుడంటే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి చెప్తే తొందరగా ఈజీగా అయిపోతుందని నేను ఇంకా సపోర్ట్ చేస్తాను ఎలక్ట్రికల్గా లైన్మెన్గా.